సతీష్ గారు, ఏంటి నిజంగానే జానీ గారి విషయంలో మనం చాలా చర్చించుకున్నాం. అవును. బట్ కొన్ని ఆరోపణలు ఆ అమ్మాయికి ఆ, ఆ, కార్డు ఇవ్వలేదని అంటున్నారు కొంతమంది, కొంతమంది ఇచ్చారని అంటున్నారు. మరి ఇందులో నిజమే అంత నిజంగానే అతను కార్డు అంటే దాదాపుగా కార్డు అంటే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి? ఎందుకంటే అమ్మాయికి కార్డు మాస్టర్గా కార్డు ఇచ్చారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అందరూ కూడా. ఇప్పుడు కొంతమంది ఇవ్వలేదు, ఈ మా అమ్మాయి ఇవ్వలేదని చెప్తా ఉంది. ఏంటి దీని మీద నిజం నిజాలేంటి? అంటే నేను కూడా చూస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన జీ తెలుగు డిబేట్లో కానీ అన్న ఇలా చూసాను. ఉమ్, సో ఆ రోజు నేను ఆ డిబేట్లోకి వెళ్ళలేదు. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, అయ్యా ఇది డ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళని అడిగితే క్లారిటీగా ఉంటుంది. ఇంకా ఉమ్, అంటే వాళ్ళకైతే ఇంకా క్లారిటీ తెలుసు. ఎంతో కొంత నేను గతంలో కూడా మా రిలేషన్స్ మా తెలిసిన అన్న వాళ్ళతో నేను ఎక్కువ ట్రావెలింగ్ చేసిన ఈ ఈ అసోసియేషన్ సంగతి తెలిసి కూడా చెప్తున్నా. అంటే ఉమ్, ఏపీ ఫిలిం డాన్స్ అకాడమీ ఉన్న పంచెలు నేను అందులో ట్రావెలింగ్ చేస్తున్నా. ఉమ్, దాని గురించి టోటల్గా నాకు అవగాహన చేస్తున్నా. కార్డు అనేది అంటే భయ్యా వీళ్ళకి తెలియని విషయం. అంటే నోటికి ఏదో వస్తే అది ఇష్టం అని మాట్లాడుతున్నారు. కానీ మొన్న బషీర్ మాస్టర్ అనే వ్యక్తి మాట్లాడుతున్నారు, ఒక చిన్న కార్డు ఇవ్వలేకపోయింది, నాకు ఒక చిన్న కార్డు ఇవ్వలేకపోతున్నారు. చిన్న కార్డు కార్డు చిన్నదే కావచ్చు, కాస్ట్ ఎంత ఉన్నది కావాలి. పక్క పొంటి ఇంకో మేడం ఉండి, చూసారా అండి కార్డు ఇవ్వకుండా ఇంత హరాస్మెంట్ పెట్టారట, చూసారా అండి అని ఆమె మాట్లాడుతుంది. అసలు దాని విలువేంటి? కార్డు అది ఏటీఎం కార్డు అన్న, తీసి ఇవ్వడానికి 10,000 తీసుకొచ్చుకో, 20,000 తీసుకొచ్చుకో. ఎందుకంటే జానీ జేబులు ఉంటే ఏటీఎం కార్డు కాదు కదా. జానీ మాస్టర్ అనే వ్యక్తి ఒకటే ఇచ్చే కార్డు కాదు అది. అది ఒక 20 మంది కమిటీ వాళ్ళు కూర్చొని డిసైడ్ చేసి ఈ మాస్టర్ అర్హతలు ఉన్నాయి, మాస్టర్ అయిన తర్వాత ఆ డాన్సర్ ఉన్న వ్యక్తి అయితే ఎవరో వాళ్ళకు ఆ కంపెనీ నుండి లేకపోతే ప్రొడక్షన్ నుండి వాళ్ళు సాంగ్ చేసిన తర్వాత వాళ్ళకు లెటర్ ఇస్తారో, ఆ లెటర్ తీసుకొచ్చి అసోసియేషన్లో పెట్టి బాడీ కూర్చొని తీర్మానం చేసి కార్డు ఇవ్వాలా లేదా అని డిసైడ్ చేసి 25 మంది కూర్చొని డిసైడ్ చేసే ఒక కమిటీ డిసైడ్ చేసే విషయం అని. జానీ మాస్టర్ అక్కడ తీసి కార్డు జానీ మాస్టర్ ఇచ్చిన కూడా జానీ మాస్టర్ మీద కేసు అవుతుంది ఇన్ ఫ్యూచర్లో. ఎట్లా ఇచ్చారు అంటే నేను నచ్చిన వ్యక్తిని ఎట్లా కార్డు ఇస్తామని వాళ్ళ బాడీ గొడవలు చాలా అవుతా ఉంటాయి. అవి ఇది తెలియదు కానీ వీళ్ళకి బయట ఈ సమాజానికి అంటే ఈ సొసైటీలో కొంతమంది అవగాహన లేక మాట్లాడుతున్న చాలా మంది. వాళ్ళకి పర్టికులర్ చెప్పేది అంటే అది ఒక బాడీ కూర్చొని తీర్మానం చేసి కార్డు డిసైడ్ చేసి ఇవ్వాలి. రెండోది అది జానీ మాస్టరే అమ్మాయికి ఇమ్మని ఎక్కువ ఫోర్స్ చేశారు. ఈ ఇప్పుడు సిస్టర్ అమ్మాయికి బాంబే కార్డు ఉంటే క్యాన్సిల్ చేసి ఇక్కడ కార్డు ఇవ్వండి, బిజీగా ఆడుతుంది అంటే రూల్ అదే, బిజీగా ఆడి అవకాశాలు వచ్చి సాంగ్ మాస్టర్ కొరియోగ్రాఫర్ మాస్టర్కి అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళు లెటర్ పెట్టుకుంటే యాక్సెప్ట్ చేయాలి, దానికి కంపల్సరీ అది అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ప్రకారమే ఆ కార్డు ఇవ్వాలి. యాక్చువల్లీ అది ఇవ్వమని, ఇవ్వకపోతే బాధ్యత తీర్మానం కాలేదు, కూర్చోవాలి. దానికి జనరల్ సెక్రటరీ ఉంటాడు, ఒక ఈసీ మెంబర్స్ 6 మెంబర్స్ ఉంటారు, దానికి కోశాధికారి ఉంటారు, దానికి బాడీ అందరూ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. వాళ్ళందరూ ప్రతి ఒక్క కమిటీ మెంబర్ సంబంధించిన వాళ్ళందరూ తీర్మానం ఉంటేనే నీకు కార్డు ఇష్యూ చేస్తారు. ఊరికే మీరు చెప్పగానే నేను చెప్పగానే లేకపోతే దానికి మన సంబంధించిన సినీ పరిశ్రమ శాఖ మంత్రి చెప్పినా కూడా కాదు అది. అది ఏ అసోసియేషన్ రూల్ ఉన్నా కూడా ఇద్దరికి ఈ 24 పెట్రోషన్స్ ఉంటే దానికి వెళ్ళనైనా కూడా కార్డు ఇవ్వాలంటే దానికి బాడీ తీర్మానం అనేది ఉంటుంది. అది తెలియక వీళ్ళంతా కార్డు ఇవ్వలేదు, ఒక కార్డు ఇవ్వలేదు, చిన్న కార్డు ఇవ్వలేదు బయట మాట్లాడుతున్నా, నవ్వాలన్నా ఇంకా ఏం చేయాలో అర్థమైతే లేదు. అతనికి అవగాహన ఉందా లేదా, ఆయనకి ఎట్లా మాట్లాడుతుందో అర్థం కాక మాట్లాడుతున్నారు. కానీ అది అలా కాదు. కంపల్సరీ అంటే ఏ సిచ్యువేషన్ అయినా ఏ పనులైనా కూడా దేనికైనా పూర్తిగా ఆ అమ్మాయికి అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన వ్యక్తి జానీ మాస్టర్. ఆమె సక్సెస్ కావడానికి కానీ, ఇంకా ఆమె ముందుకు పోవడానికి కానీ, 10 మంది హీరోలను పరిచయం చేసే దాంట్లో కానీ ఈయన ముందుండే చేసేవాడు. ఇంకా ఏ మాస్టర్ అట్లా సపోర్ట్ చేసేవాడు నాకు తెలియదు. కానీ జానీ మాస్టర్ అయితే పూర్తిగా ఆయన దగ్గర అసిస్టెంట్లకు కానీ, ఆయన దగ్గర ఇన్ఛార్జ్లో పనిచేసే వాళ్ళకి కానీ, ఆయన దగ్గర ఇంకా డాన్సర్లకు కూడా ప్రతి వాళ్ళకు హీరో గారికి పరిచయం చేపిస్తూ వాళ్ళకు ప్రోత్సహించే వ్యక్తి జానీ మాస్టర్. అంత మంచి మనిషి. ఇదన్నీ వీళ్ళు మాట్లాడడానికి వేస్ట్ మాటలు. అట్లా అనుకుంటే గతంలో కూడా నా దగ్గర కార్డు ఇచ్చినట్టేనా అమ్మాయి? కార్డు ఇచ్చారు. ఇప్పుడు ఆమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కాదు, మాస్టర్ శ్రేష్టవరం కొరియోగ్రాఫర్. ఆ కార్డు వచ్చి దాదాపు 20 days 10 days అయినట్టు ఉంది. ఇవన్నీ వెరిఫికేషన్లా డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎప్పుడు కార్డు ఇష్యూ అయింది, ఆ కార్డు నెంబర్ ఎంత, మాస్టర్ కార్డుగా ఇది టీటీడీ అని ఉంటుంది, తెలుగు డాన్స్ అకాడమీ డాన్స్ కొరియో మాస్టర్ అని, ఎప్పుడు ఇష్యూ చేసారు, కార్డు నెంబర్ ఎంత అని మొత్తం ఉంటుంది డీటెయిల్స్. ఊరికే ఇప్పుడు చాలా మంది చూస్తున్నా వాళ్ళకి తెలియక అవగాహన లేక నోటికి
ఏదో ఈశ్వరు నోరిచ్చాను కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అలా కొంచెం మాట్లాడితే కూడా దానికి తెలిసిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు, వీళ్ళకి ఏం తెలిసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి. అలా హెల్పింగ్ నేచర్ చేసిన దాంట్లో చాలా ముఖ్యంగా జానీ మాస్టర్ గారు ఉంటారు. గతంలో కూడా ఈ శ్రేష్ఠ వర్మ గారు నాకు దగ్గర కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ఆమెకు ఒక సినిమాలో కూడా అవకాశం ఇప్పించిండు. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. ఏ సినిమాది? శ్రీ విజయ భేరి ప్రొడక్షన్స్ వాళ్ళు. ఆ సినిమాలో అంటే అమ్మాయి హీరోయిన్ కదా? అమ్మాయి హీరోయిన్ కాదు, జానీ మాస్టర్ హీరోగా చేశాడు. ఓకే. రన్నర్ సినిమాని దాంట్లో కొరియోగ్రాఫర్ గా ఈ అమ్మాయి సాంగ్ చేసింది. ఓకే, ఈమె డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ చేసింది. సో దీంట్లో వాళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్ మీకు మీడియాకు చూపిస్తాను, మీరు అవసరం ఉంటే మీరు చూపించండి వీడియోలో. ఈ సాంగ్ 3 రోజులు సాంగ్ చేయాలి, 3 nights సాంగ్ చేయాలి, కానీ 1.5 minute సాంగ్ చేసిందంట. ఇంకా మిగతా అంటే వాళ్ళు ఇచ్చిన షరతుల ప్రకారం చేయకుండా ఇబ్బంది పడితే ఆ కంపెనీకి, ఈ ప్రొడక్షన్కి 20 లక్షలు లాస్ అయింది ఈ అమ్మాయి వల్ల. ఇది కేవలం జానీ మాస్టర్ చెప్పినందుకే మేము ఇచ్చామని వాళ్ళు పర్టికులర్ రాసిచ్చారు. ఓకే. సో దీనికి మళ్ళీ ఈ ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లం అవుతుందంటే దీన్ని 20 లక్షల నష్టాన్ని ఎవరు పూరుస్తారో అని ఇబ్బంది పెడితే ఇది కూడా జానీ మాస్టరే కట్టిండు. 20 లక్షలు కూడా జానీ మాస్టరే కట్టాడు. ఆల్రెడీ పే చేసేసారు. అంటే ఇలాంటి అనేక రకమైన సహకారాలు చేసిన వ్యక్తి ఆ అమ్మాయికి జానీ మాస్టర్. ఎందుకు అమ్మాయి మధ్యలో డ్రాప్ అయింది అంటే వాళ్ళకు వర్క్ కొత్త వర్క్ చేసి వచ్చేలాగా ఇప్పుడు ఆ 3 days టైంలోనే సాంగ్ చేయాలి. ఆ 3 days టైంలో ఇక చేయకుండా నాకు ఇంకొంచెం టైం కావాలి, సాంగ్ కరెక్ట్ రాలేదు, చేయలేదు అంటే అది 1.5 minute చేశారంట. ఓకే. ఇక మిగతా ఇంకా వర్క్ చేయలేదంటే దాదాపు 5 నిమిషాలు ఉంటుంది, ఇంకా 3.5 minutes. నాకు ఇంకో 3 days కావాలన్నమాట. 3 daysకు ఆ ఇంక్రిమెంట్స్ అన్ని సబ్మిట్ అవన్నీ ఇవ్వాలంటే అవన్నీ సెట్ చేయాలంటే మళ్ళీ ఒక 20-30 లక్షలు ఖర్చు అవుతుంది. అందుకే దీని ఖర్చు నాకు ఇట్లా లాస్ అయింది, మీకు చెప్పిన పని చేయాలని చెప్పేసి ఆమెను కొంచెం ఇబ్బంది పెడితే సక్సెస్ అయ్యే అమ్మాయి ఇప్పుడే బయటకు వస్తుంది. సో టాలెంట్ ఉంది, నా దగ్గర రెస్టారెంట్ పనిచేసిన వ్యక్తి కదా, మీరు అలా ఇబ్బంది పెట్టకండి, ఇక బాబు చేసుకుంటుంది, టాలెంట్ ఉంది అమ్మాయి, ఇప్పుడు ఇక్కడే మనం బ్రేక్ చేస్తే ఫ్యూచర్ వస్తూ రావు అని చెప్పేసి ఆ మానవ దుప్పతో కూడా జానీ మాస్టర్ ఆ అమౌంట్ కట్టేసి మీరు చేసుకోమ్మా, మంచిగా చేసుకో, నా పేరైతే కాపాడని చెప్పేసి చెప్పిన గొప్ప వ్యక్తి జానీ మాస్టర్.